దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎటు విధంగా జీవిస్తే ఏ విధంగా ఉంటారో మానవులకు మరి దేవుడు ఇచ్చిన మహాభాగ్యాలు ఏంటంటే వాటిని గురించి మనం మరి ఈరోజు చెప్పుకుందాం. దాన్ని మీరు మనసులో ఉంచుకొని మరి ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. జీవితం ముఖ్యం ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచిగా జీవించాలని, దేవునికి అనుకూలంగా ఇష్టంగా జీవించాలని, సమాధానకరంగా జీవించాలని దేవుని చిత్తమై ఉంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ లోకంలో మనం కష్టపడాలని ఎవరికీ ఉండదు, అవునా అండి? మనం తప్పదు, కొన్ని సమయాల్లో మన జీవనాధారం కోసం కష్టపడతాం, అది వేరే విషయం. అది కాకుండా బాధలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు వీటన్నిటి గురించి మనం ఆ విధంగా నిరంతరం ఉండాలని మనకు ఎవరికీ ఉండదు. సుఖ జీవితం కావాలని అనుకుంటాం, అంతే కదండి. సుఖంగా బతకాలనుకుంటాం కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళకి అవుతున్నాయి, పెళ్ళిళ్ళు చేస్తారు, వీళ్ళు సుఖంగా పోతే చాలు కదా అని అనుకుంటాం మనం, అవునా కాదా చెప్పండి? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మరి దీర్ఘాయువును సుఖజీవనము కావాలని మనం అనుకుంటాం. అది మనకు ఎట్లా వస్తుంది? మనకు తెలియాలి కదా. ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు భూలోకానికి వచ్చి మనకు ఇవి బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఏమని? దీర్ఘాయువును సుఖజీవము కలిగిన జీవితం ఎట్లా వస్తుంది అని మనకు చెప్తూ ఉన్నాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా వస్తుందంటే సామెతలు 3వ అధ్యాయము 1-2 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగుచ్చాయను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా వస్తుందండి మనకి దీర్ఘాయువు? ఎట్లా వస్తుంది? దీర్ఘాయువు అంటే ఈ లోకంలోనే జీవించడం కాదు. ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి దీర్ఘాయువు అంటే. ఈ లోకంలో జీవించి తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోవటం, ప్రభు దగ్గర నివసించడం, అది దీర్ఘాయువు అంటే. భూలోకంలోనే ఎల్లకాలం జీవించడం కాదు పిల్లారా. దీర్ఘాయువు అంటే అది అనుకుంటున్నారా? మీరు అనుకుంటారు, నాకు తెలుసు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దీర్ఘాయువు అంటే ఏంటి? ఈ లోకంలో దేవునికి ఇష్టంగా జీవించి మళ్ళీ మనం చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి ఎల్లకాలము జీవించడానికే దీర్ఘాయువు. మరి ఆదాము అవ్వలను దీర్ఘాయువుగా సృష్టించారు దేవుడు. కానీ వారి దీర్ఘాయువుని చెడగొట్టుకున్నారు దేవుని మాట వినక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అట్లాగే ఎల్లకాలము కూడా మరి దీర్ఘాయువుతో జీవించాలంటే పిల్లరా ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలను మనం గైకొనాలి. దేవుని చెప్పినట్లుగా మనం చేయాలి, నడవాలి, మాట్లాడాలి, తలంచాలి, అన్నీ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తర్వాత సుఖజీవనముతో కూడిన సంవత్సరములు, సుఖంగా గడిచే సంవత్సరాలు మనకు కావాలి. సుఖంగా లేని సంవత్సరాలు మనం ఇష్టపడం. ఎవరో కూడా మరి కష్టంతో జీవించాలని ఎవరికన్నా ఉంటుందా అండి? ఉంటుందా? చేతులు మేగెత్తండి. ఉంటుందా అన్నవాళ్ళు? సుఖంగానే జీవించాలని ఉంటుంది కదా. అర్థమవుతుందా నేను చెప్పేది? అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఏంది మీరు సుఖంగా జీవించాలని ఉండదా మీకు? ఉండదా చెప్పండి. మరి ఆ విధంగా మనం జీవించాలంటే, సుఖంగా మన జీవితాలు గడవాలంటే ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలను మాత్రం మనం పాటించగలగాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు చెప్పింది మనం చేయగలగాలి. అప్పుడే మనకు సుఖ జీవితము అన్నది వస్తుంది. సంవత్సరాలు ఎట్లా గడుతున్నాయో మనకే తెలియదు అప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తర్వాత
శాంతిగా జీవించాలి. శాంతం అంటే తెలుసుగా, పోటాడుకోవటమా, సమాధానం లేకుండా ఉండటమా? ప్రశాంతమైన జీవితం ప్రియులారా, ఎటువంటి అడ్డంకులు లేని జీవితము, శాంతికరమైన జీవితం, మనశ్శాంతికరమైన జీవితం మనకు కావాలంటే ప్రియులారా దేవుని ఆజ్ఞలను మనం ఖచ్చితంగా పాటించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది గుర్తుంచుకోండి. ఏం గుర్తుంచుకుంటారు? ఏం గుర్తుంచుకుంటారు? దీర్ఘాయువును, సుఖజీవము కలిగిన జీవితము, శాంతికరమైన జీవితము మనకు కావాలంటే దేవుని ఆజ్ఞలను పాటించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది సాధ్యమైనంత వరకు మీరు నెరవేర్చండి. దేవుడు చెప్పిన మాటలు నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేయండి. చేస్తారా? హల్లెలూయా చెప్పండి. చేస్తారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి అట్లాగే ప్రియులారా, మరి మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, మనుషుల మధ్య జీవిస్తున్నాం కదండి. అడవుల్లో జీవించట్లేదుగా. ఎక్కడ జీవిస్తున్నాం చెప్పండి? మనుషుల మధ్య జీవిస్తున్నాం, మనుషుల మధ్య ఉంటున్నాం. మరి మనుషుల మధ్య ఉన్నప్పుడు మనం అందరితో మంచివారు అనిపించుకోవాలని ఉంటుందా లేదా చెప్పండి? అబ్బా ఈ భలే మంచివాడు రా అనుకో, మంచివాడిని చూసి. ఇంకోటి వెళ్తాను అనుకో, అబ్బో వీడి పెద్ద చెడ్డవాడు రా అనుకోరు. మంచివాళ్ళని మంచివాళ్ళుగా అంటారు, చెడ్డవాళ్ళని చెడ్డవాళ్ళుగా అంటారు. దేన్ని బట్టి వస్తుంది? అది వారి క్రియలను బట్టి వస్తుంది, వాళ్ళ పనులను బట్టి వస్తుంది. మంచి క్రియలు చేసేవాడిని అబ్బా వీడు ఉన్నాడు రా, భలే మంచివాడు వీడు అనుకుంటాం మనం. అవునా కదా అండి? తర్వాత మానవుల మధ్య మనము జీవించేటప్పుడు మంచివాడుగా ఉంటే దేవుని దృష్టిలో కూడా నువ్వు మంచివాడివే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మానవుల మధ్య మనం మంచివాడుగా లేకపోతే, మానవుల మధ్య మనం మంచివాడిగా జీవించకపోతే, మానవుల మధ్య మంచివాడిగా మనం మాట్లాడకపోతే దేవుని దృష్టిలో కూడా నీవు మంచివాడుగా ఉండలేవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జడ్జిమెంట్ ఇక్కడే ఉంది, భూలోకంలోనే. అర్థమైందా? జడ్జిమెంట్ ఎక్కడుందండి? భూలోకంలో ఉంది, ఇంకెక్కడా లేదు. ఇక్కడ జడ్జిమెంట్ అయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు, అటో ఇటో అంతే, రెండోదేవి లేదు. ఇక్కడ మనం ఏం చేయాలి? దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందు నువ్వు మంచివాడిగా ఉండాలంటే ముందు మానవుల దృష్టి యందు మంచివాడిగా ఉంటే దేవుని దృష్టిలో కూడా మంచివాడిగా ఉంటావు. ఇది ఒకటే గుర్తు మీరు. అదే ఇక్కడ రాయబడుతుంది. సామెతల 3వ అధ్యాయము 3-4 వచనాలు. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనెము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనెము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి? ఏం చేయాలి? దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు మంచివాడుగా అనిపించుకోవాలంటే మనం ఏం చేయాలి? మీరు మంచివాడిగా అనిపించుకోవాలి. ఉందా లేదా చెప్పండి నాకు ముందు. ఉందా లేదా? మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. చేతులు టక్కన ఎత్తుతారు. అర్థం కాకపోతే నిద్రపోతున్నాను అనుకో, పగలు నిద్రపోయిన కూడా ఉన్నారు కొంతమంది. మాట్లాడే బ్యాచ్ ఉందా మన దగ్గర? పగలు నిద్ర వెళ్ళండి. పగలు నిద్రపోరా? అసలు నిద్రపోరా? మన నిద్రపోలేదంటారే. బాగా పనులు కలిసి శుభ్రంగా తిని గురకలేసి నిద్రపోరు పగలు. రాత్రులే పగలే. మన నిద్రకి విశ్రామం లేదు, ఎప్పుడు నిద్రే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మనం దేవుని దృష్టి యందు
మానవుల దృష్టి అందు మంచివాడుగా ఉండాలి అంటే ఏం చేయాలి? దయను సత్యమును ఎన్నడూ విడిచిపోకూడదు. దయ ఉండాలండి. బుల్లెమ్మలు చక్కగా చెప్పింది ఇందాక దయా సత్యం గురించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దయా సత్యం. దయ అంటే ఏంటి? ఒకడు పక్క ఉంటే బాగా బాధపడుతున్నాడు అనుకో, పాపం ఎన్ని విషయంలో బాధపడుతున్నాడు అనుకో, పాపం వాడికి ఏదో జబ్బు చరుస్తున్నాడు అనుకో, మనం వెళ్ళి తగిన సహాయం చేయాలండి. దయ కలిగి ఉండాలి వాళ్ళ మీద. ఓహో మొన్న నన్ను తిట్టాడు వీడు, అందుకని నేను అడి దగ్గరికి వెళ్ళకూడదు, అట్టకు చావాలి అని ఉద్దేశం ఉండకూడదు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అదే క్షమ అంటే. నువ్వు దయ కలిగి ఉండాలి. దేవుడు చెప్తున్నారు కదా ఏమని? నీ శత్రువులను క్షమించుము అని. నీ శత్రువును క్షమించగలిగితే నువ్వు మిత్రులను ఆటోమేటిక్గా క్షమిస్తావు. మరి యేసుప్రభు వారు శత్రువులను క్షమించారు కదా. వాళ్ళు సిలువ వేసేటప్పుడు తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమన్నారు కదా. ఆయన మార్గమే కదా మనం మార్గం లేకపోతే భూలోకంలో జీవించడానికి, భూలోకంలో ఉండటానికి, భూలోకంలో మాట్లాడటానికి ఎవరు కారణం? మన మార్గం ఏది? యేసుప్రభు వారే కదా. ఇంకెవరు మార్గం నేర్చుకుంటావు? నువ్వు ఎవరు మార్గం నేర్చుకున్నా, మనుషుల మార్గాలు నేర్చుకున్నా వాడు వెళ్ళేది బురదగుంట్లోకే. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం నేర్చుకోవాల్సింది ఎవరి మార్గము? యేసే మార్గము. యేసే మన మార్గం ప్రియులారా. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన మార్గం ఏంటి? యేసేదే మన మార్గం ప్రియులారా. దేవునికి స్తోత్రం. మరి మనము మానవుని దృష్టి యందు, దేవుని దృష్టి యందు మనం మంచివారిగా మనం ఉండాలి అంటే దయను సత్యము. సత్యం అంటే యేసుప్రభు వారి సత్యము. సత్యము విడవకూడదు, నీ నుంచి విడిచిపోనేయకూడదు. దేవుణ్ణి తెలుసుకున్నావు, సత్యాన్ని తెలుసుకున్నావు. సత్యం అంటే యేసయ్యే. యేసయ్యని తెలుసుకున్నావు. నువ్వు యేసయ్యను తెలుసుకున్నావు కాబట్టి ఆయన గ్రహించి ఆయన దేవుడిగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆయన విడిచిపెట్టకూడదు. ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టలేదో, ఈ దేవుడు నీలో ఉన్నాడో అప్పుడు నీకు దయ అనేది నీకు వస్తుంది. దేవుడు లేకపోతే, ప్రభు లేకపోతే, యేసే లేకపోతే దయ అనేది నీకు రాదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తర్వాత వాటిని దయను సత్యమును అన్నది మనం ఏం చేయాలి? ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతోంది? నీ హృదయమనే పలక మీద. మన పలకల మీద చిన్నప్పుడు పిల్లలు చదివించేటప్పుడు పలక మీద రాసుకోవడం కాదు. పలక ఏది? నీ హృదయమైన పలక. అక్కడ ముద్రించబడాలి హృదయంలో. ఏంటది? దయా సత్యం. దయా సత్యం అనండి గట్టిగా. దయా, గట్టిగా సత్యం. దయా సత్యం. అది హృదయమైన పలక మీద నువ్వు రాసుకోవాలి. సువర్ణాక్షరాలతో రాసుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు దేవుని దృష్టి అందరూ, మానవుల దృష్టి అందరూ నీవు దయనుంది మంచివాడమని అనిపించుకుందువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? సాధ్యమైనంత వరకు వీటిని మనం మనసులో ఉంచుకొని పాటించడానికి ప్రయత్నం చేయండి. నువ్వు ప్రయత్నం చేస్తే చాలు, యేసయ్య నీ దగ్గర దిగి వస్తాడు. ప్రయత్నం ఉండాలి. ఏదైనా ప్రయత్నం ఉండాలండి. ఏదైనా ప్రయత్నం ఉంటేనే ముందు, ఏదైనా ప్రయత్నానికి ముందు మన ఆలోచన పోతుంది. మన ఆలోచన
ఏ విధంగా మనం చేస్తామో ఆ విధంగా ముందు ఆలోచన పోతే అప్పుడు శరీర తయారీ అయి శరీరము క్రియారూపం ధరిస్తుంది. శరీరం క్రియారూపం ధరించాలంటే ముందు నీ ఆలోచన పరిగెత్తుద్ది. అవునా కదా? అవునా అండి? మీ అందరికీ ఆలోచనలు ఉన్నాయా? బుర్రలు ఉన్నాయా? ఏమండి ఆలోచనలు ఉన్నాయా మీకు? ఉన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. ముందు ఏది పరిగెత్తుద్ది? మన శరీరం ముందు పరిగెత్తుద్దా? ఆలోచన ముందు పరిగెత్తుద్దా? నువ్వు ఆలయానికి రావాలని ఆలోచన ఉంటేనే మీరు వచ్చారు. ఈ ఖాళీ కుర్చీలలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఆలోచన లేదు, ఎక్కడికో వెళ్ళాలని ఆలోచన ఉందో వాళ్ళు అడిపోయారు అంతే. దేవుడు ఎన్నిసార్లు చెప్తారు? ఎన్నిసార్లు నోరులో తెగ చెప్పం మేము. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, దయను సత్యమును నీవు హృదయములో పెట్టుకుంటే ప్రియులారా, హృదయములో రాసుకుంటే ప్రియులారా, అప్పుడేమవుతుంది? దేవుని దృష్టి అందరూ, మానవుల దృష్టి అందరూ మంచివాడవని అనిపించుకుంటావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందిగా? తర్వాత ఇప్పుడు మనం ఈ లోకంలో ఏదైనా పనులు చేస్తూ ఉంటామండి. మనకు అవసరాలు ఉంటాయి కదా, మనకు ఉండటానికి ఇల్లు కావాలి కదా. అవునా అండి? ఉండటానికి ఇల్లు వద్దా? ఏమండే, ఇల్లు కావాలి కదా. రోడ్డు మీద ఉంటావా? రోడ్డు మీద ఉంటే వెళ్ళు అంటారు. మరి మన పనులు ఏ కార్యంలో అయినా సరే శుభకార్యములు మనకు జరగాలి అంటే జరగాలి. శుభకార్యాలు అన్నీ చేసుకుంటాం కదా. శుభకార్యాలు ఏంటి? ఈ లోకంలో శుభకార్యాలు అనుకుంటున్నాం ఏంటయ్యి? ఇల్లు కట్టుకోవటం, ఇంకోటి వదిలే పెళ్లి చేసుకోవటం అనే పెళ్ళిళ్ళు ఈ లోకం వరకే. పెళ్ళిళ్ళు పరలోక రాజ్యంలో ఉండవు, ఎవరి కాళ్ళే. దేవునితో ఐక్యమొందటమైన అసలైన వివాహం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని రాశారే బైబిల్లో. పౌలు గారు చెప్తాడే అన్ని విషయాల్లో వివాహం అంటే ఏ వివాహం అది అనుకుంటున్నారు మీరు? చెప్పండి ఒకసారి. ఏ వివాహం అనుకుంటున్నారు? జనాలందరూ అనుకునేది మరి ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం ఘనమైంది అనుకుంటున్నారు. అవునా కాదు? చెప్పండి నాకు. అవునా కాదా? ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం ఘనమైన కార్యం అనుకుంటున్నారు మీరు. అనుకున్నారా లేదా? చేతులు పైకెత్తలేదు ఒకసారి. ఇటు పైకెత్తలేదే. ఘనమైంది అది కాదు. పెళ్ళి ప్రతివాడు చేసుకుంటాడు. ఒక దుష్టుడు చేసుకుంటాడు, మంచోడు చేసుకుంటాడు, అందరూ చేసుకుంటాడు. పెళ్ళి చేసుకుంటారు. కానీ అసలైన వివాహం ఏది అంటే దేవునితో మారు మనసు పొంది దేవునితో ఐక్యంగా ఉండటమే అసలైన వివాహము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ వివాహం ఎల్లప్పుడూ ఉంటుంది. దేవునితో మనము మారు మనసు పొంది దేవుని దగ్గరకు చేరిన వివాహము భూలోకంలోనే ఉంటుంది, దేవుని రాజ్యంలో కూడా ఉంటుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఈ వివాహాన్ని ఎవడో విడదీయలేడు. కానీ స్త్రీ పురుషులు చేసుకునే వివాహాన్ని విడిపోవచ్చు, విడదీయవచ్చు, ఎవరి కాదు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అట్లాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అర్థమైందా? దేవునికి స్తోత్రం. అర్థమవుతుందిగా? అసలైన వివాహం ఏంటి అర్థమవుతుందిగా? ఘనమైన వివాహం ఏంటి అర్థమవుతుందిగా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే ఇక్కడ మన త్రోవలు సరళము కావాలి అంటే, మన పనులు అన్నీ కూడా ఏ ఆటంకం లేకుండా జరగాలి అంటే ఏం చేయాలంటున్నారు ఇక్కడ? సామెతల 3:5-6 చూడండి ఒకసారి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందమ్మా?
ఏండి అర్థమవుతుందండి? సొంత బుద్ధి, స్వబుద్ధి అంటే సొంత బుద్ధి. మనం ప్రతిదీ కూడా సొంత బుద్ధితోనే చేస్తూ ఉంటాం. ఇది ఒకటి అనుకున్నాం అనుకో, ఓహో చేసేటివే, అది సొంత బుద్ధి. సొంత బుద్ధి అండి. నువ్వు సొంత బుద్ధి మీద ఆధారపడమాక. నీ సొంత బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? నీ శరీరం ద్వారా వస్తుంది. శరీరం ద్వారా ఏ బుద్ధి పుడితే ఆ బుద్ధి చేస్తూ ఉంటాం. మరి దేవుని యందు నీ యొక్క నమ్మకాన్ని ఏం చేయాలి? నీ ప్రవర్తన ఏం చేయాలి? నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారం ఇవ్వాలి. నువ్వేం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏ విధంగా ఉంటున్నావో, నీకేం కావాలో దేవుని దగ్గర పెట్టాయి. దేవుడు చెప్తేనే నేను చేస్తా, దేవుడికి ఇష్టమైతేనే నేను చేస్తా, లేకపోతే చేయను అని నిర్ణయంలో ఉండండి. అప్పుడు దేవుడే నీకు చెప్తాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీ త్రోవలు సరళము చేయును. దేవునికి తెలుసు నీకు ఇల్లు కావాలని తెలుసు, ఆహారం కావాలని తెలుసు, కట్టుకట్టుకు వస్త్రం కావాలని తెలుసు, నీకు సుఖంగా జీవించాలని తెలుసు. అన్నప్పుడు నీ స్వబుద్ధికి, సొంత బుద్ధి మీద ఆధారపడకుండా, సొంత బుద్ధి మీద నువ్వు ప్రవర్తించకుండా ఏం చేయాలి? నీ బుద్ధిని దేవునికి అప్పచెప్పేయండి. నీ భారాన్ని దేవునికి అప్పచెప్పేసేయండి. అందుకనే యేసుప్రభు వారు అంటారు, భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగొచ్చేతను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమన్నారండి దేవుడు? ఏమన్నారు? ఇప్పుడు చెప్పాగా, భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగొచ్చేతను. నా భారము తేలికగాను ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏంటి ఆయన భారము? సాత్వికము, దీన మనసు. మన భారం అంటే సొంత ఆలోచనలు. మన సొంత ఆలోచనల ప్రకారం మనం పోతే, సొంత క్రియలను బట్టి మనం పోతే మనం భారం వేయలేం, మన జీవితం నడవలేం, మనం ఏది మాట్లాడలేం దేవునికి అనుకూలంగా. అందుకని నువ్వు సాత్వికము, ఆయన భారాన్ని మోయమంటున్నాడు దేవుడు. ఏంటి ఆ భారం? సాత్వికము, దీన మనసు. మళ్ళీ చెప్పండి అందరూ, సాత్వికము, దీన మనసు. ఏంది అరవండి? ఇంటి దగ్గర అది బాగా అరుస్తారు. ఇంటి దగ్గర అన్నీ అరవండి. సాత్వికము, దీన మనసు అనండి. సాత్వికము, దీన మనసు. అది మనం అవలంబించితే, సాత్వికము, దీన మనసు మనం అవలంబిస్తే అప్పుడు ఏం జరుగుతుంది? మన భారం తేలికైపోతుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అదే ఇక్కడ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ పూర్ణ హృదయం అంటే సగం అక్కడ, సగం ఇక్కడ, సగం అక్కడ, సగం ఇక్కడ కాదు. పూర్ణ హృదయముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచాలి. సగం లోకం మీద, సగం దేవుని మీద కాదు. సగం లోకం మీద, సగం దేవుని మీద కాదు నమ్మకం. దేని మీద ఉంచాలి? దేని మీద ఉంచాలి? దేవుని మీద పూర్తి నమ్మకం ఉంచండి. తర్వాత నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయనకు అధికారమే. మనం ఏం చేస్తున్నామో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో అంతా కూడా
దేవునికి అధికారంగా అప్పుడు నీ ప్రవర్తన సవ్యంగా ఉంటుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. అప్పుడు నువ్వు ఇల్లు కట్టాలన్నా, ఏది చేయాలన్నా, ఏ శుభకార్యాలు చేయాలన్నా, నువ్వు ఏ వృత్తి చేయాలన్నా, ఏ పని దొరకాలన్నా సరళం అయిపోతుంది. సరళం చేసేది దేవుడే. అర్థమైందా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి తర్వాత ఇవే కాకుండా మనం ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాం. ఏమండే, ఆరోగ్యంగా ఉండాలనుకోమా? ఎప్పుడు రోగాలతో నొప్పులతో ఉండాలనుకుంటామా? వాళ్ళు రోగాలు వచ్చినా ఆయన దాన్ని సరి చేసి నిలబెట్టేది ఆయనే. అర్థమైందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాకు 3 ఆపరేషన్లు అయినాయి. నాకు ఎన్ని అయినాయి అండి? మీకు తెలుసా తెలీదా? మీకు మర్చిపోయి ఉంటారులే. 3 ఆపరేషన్లు అయినాయి. ఏంటయ్యి? వెనకాల వెన్నుపూస ఆపరేషన్ ఒకటి, గాల్ బ్లేడర్ ఆపరేషన్ ఒకటి, తర్వాత గుండెకి ఆపరేషన్ అంటే దాన్ని ఏదో అంటారు, ఒకటి అయ్యింది. 3 అయినా నాకు అసలు ఏమి ఆపరేషన్లు ఏమీ కానట్టే ఉంది నాకు ఆరోగ్యం. దేవుడు సరి చేస్తారండి. ఈ మందుల వల్ల కాదు, వాటి వల్ల కాదు, దేవుడు సరి చేస్తాడు. మందుల్లో దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆ మందుల్లో దేవుడు లేనిదే అక్కడ రోగాలు కానీ స్వస్థ కావు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఊరిలో పనిచేస్తూ ఉండగా వాళ్ళ మొండి నమ్మకం, ఏదైనా రోగం వచ్చిందని నేను హాస్పిటల్కి వెళ్ళను. ఎక్కడికి వెళ్ళండి? హాస్పిటల్కి వెళ్ళను. అట్టాకున్నారు, అట్టాకు పోయి తీసుకున్నారు. ఆమె చచ్చిపోయింది. ఏమండి? మందులు దేవుని జ్ఞానం చేత కనుక్కున్నారు. మందులు కనుక్కోటానికి దేవుడి జ్ఞానం, దేవుడు వాళ్ళ జ్ఞానం ఇచ్చేది. అట్లాగే ఈ మనుషుల్లో ఏ గొప్ప కార్యం చేయాలన్నా దాని వెనుక దేవుడు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. అర్థమైందా? దేవుడు లేకుండా లోకంలో ఈ మందులు కానీ మంచి కార్యాలు కానీ ఏది కూడా జరగవు. ఆధారం ఆయన. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. మనకు దేవుడు ఏదైనా వచ్చినప్పుడు మనం మందులు వాడుకోవాలి, తప్పదు. అర్థమైందా? చెప్పే కదా ఒక అట్టాగా వాడుకొని చచ్చిపోయారని. కాబట్టి ప్రియులారా, అట్లాగే నువ్వు ఎన్ని అవతవకలు బాధలు ఎన్ని వచ్చినా, రోగాలు ఎన్ని వచ్చినా రాకుండా రావు. శరీరం ఉన్నతర రోగాలు వస్తాయి. నువ్వు చక్కగా నీ దేహం చక్కగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ సామెతలు 3వ అధ్యాయము 7-8 వచనాలు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించమా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్వము కలుగును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అసలు నాకు 3 ఆపరేషన్లు అయినా అసలు కీళ్ళ నొప్పులే ఈ నొప్పులే ఏమి ఉండవండి. ఏముండవు. అర్థమైందా? అర్థమైందా? ఎందుకని? కారణం ఏంటి? దాని కారణం లేకపోలా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించము. ఇది కారణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీ ఎముకలకు సత్వయో దేహములకు ఆరోగ్యము కలుగును.
అర్థమైందా? దేహమునకు ఆరోగ్యము కావాలంటే మనం ఏం చేయాలి? మళ్ళీ ఇంకోసారి, నేను జ్ఞానిని కదా అనుకోవద్దు. అబ్బో జ్ఞానం గురించి నేను ఎంతో పెద్ద మహాజ్ఞానిని అనుకుంటూ ఉంటారు. ఏమో అనుకుంటారు. అబ్బో నా తెలుగు గలడు లేడు, నా అంత జ్ఞానం గలడు లేడు, అబ్బో నేను మాట్లాడానంటే భూలోకం కదిలిపోద్ది అనుకుంటారు జనం. అది ఏమి లేదు, తుస్సు ఆడి దగ్గర. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. నీ జ్ఞానం ఏం పడుతుందండి? నీకుంటే జ్ఞానం భూలోక జ్ఞానమే ఉంటుంది, పరలోక జ్ఞానం ఉండదు కదా. పరలోక జ్ఞానం దేవుని దగ్గర నుంచి వచ్చేది. భూలోక జ్ఞానం భూలోకంలో నువ్వు నేర్చుకున్నది. అందుకని భూలోక జ్ఞానం ఉంది కదా, నేను తెలివిగలను కదా, గొప్పవాడు కదా, నేను గొప్ప పదవులు చేస్తున్నాను కదా అని అనుకోవడం వీల్లేదు. నీ జ్ఞానం కాదు, భూలోక జ్ఞానం కాదు, నిఖరమైంది. దేవుని జ్ఞానం నిఖరమైంది. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుము. ఇది అసలైన జ్ఞానం. ఏంది అసలైన జ్ఞానం? ఏది అసలైన జ్ఞానం? ఏది? ఇక్కడే కీ పాయింట్. మేము కీ పాయింట్లు చెబుతాం. కీ పాయింట్లు మనం అవలంబిస్తే మన జీవితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అర్థమైందా? కీ పాయింట్లు అవలంబించకపోతే మన జీవితాలు దెబ్బతింటాయి. అదే ఇక్కడ మనం జ్ఞానివి అనుకోకుండా అదే ఇక్కడ రాస్తూ ఉన్నాడు. నేను జ్ఞానిని కదా అని అనుకోనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించము. అది మూలం అండి. ఇది విసర్జిస్తే, ఈ చెడుతనము, శరీర సంబంధమైన చెడుతనను విసర్జిస్తే నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. పిల్లారా, దేవునికి స్తోత్రం. అప్పుడు నీ దేహము ఆరోగ్యముగాను, నీ ఎముకలు సత్తువయో కలుగను. దేవుడు చక్కగా చెప్తున్నారు కదండి. మన జీవిత విధానం గురించి మనం నేర్చుకోవటమే ఆలస్యం. మనం నేర్చుకోవడం ప్రయత్నం చేయండి. మన చెడుతనాన్ని విసర్జించడానికి ప్రయత్నం చేస్తే దేవుడు దిగొస్తాడు. నీ చెడుతనం జోలికి పోవు. హల్లెలూయా. ఈ చెడుతనం వల్ల, శరీర చెడుతనం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఎన్ని కుటుంబాలు ఎందుకు పరిణామం పోతున్నాయి? చదివే వాళ్ళైనా సరే ఎందుకు పరిణామం పోతున్నారు? పిల్లల జీవితం వృధా అయిపోతుంది. ఎందుకు? కారణం ఏంటి? దీనివల్లే కదా. ఈ చెడుతనాన్ని విసర్జిస్తే పిల్లరా, శరీర సంబంధమైన చెడుతనాన్ని విసర్జిస్తే మన జీవితాలు బాగుపడతాయి. ఆ చెడుతనాన్ని విసర్జించకపోతే మన జీవితాలు బాగుపడవు. ముఖ్యమదే. దేవుణ్ణి ఎంతకాలం స్తుతించినా, ప్రభువుని ఎంతకాలం స్తుతించినా, ఎన్ని రోజులు స్తుతించినా నువ్వు చెడుతనం విసర్జించకుండా ఉంటే ఆ స్తుతికి ఉపయోగం లేదు, ఆ స్తుతికి లాభం లేదు. కాబట్టి ప్రియులారా, భూలోక జ్ఞానాన్ని పక్కన పెట్టి, భూలోకంలో ఉన్న జ్ఞానాన్ని పక్కన పెట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి నీ చెడుతనమును విసర్జించినప్పుడు ఏమవుతుంది? నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది చేయండి. అర్థమైంది? చేస్తారా? వాళ్ళ చేతులు బెగెత్తండి. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మనం ఆరోగ్యంగా జీవించి దేవుని వైపు వెళ్ళిపోవాలి. ఆరోగ్యంగా ఉండి జబ్బులతో అమ్మ అయ్యా, అమ్మ అయ్యా, అయ్యో అమ్మ అని ఎంతకాలం బాధపడతాం? నీకు ఎన్ని రోగాలు వచ్చినా నీకు సత్వం ఉండాలంటే చెడుతనాన్ని విసర్జించు. అంతే కదా. అది ఉంటే నీ సత్వం, ఎన్ని రోగాలు వచ్చినా నీ సత్వం ఉంటుంది. సత్వం ఎక్కడ పోదు. సత్వ దేవుడే, సత్వం ఇచ్చేది దేవుడే, ఎముకలకు శక్తి ఇచ్చేది దేవుడే, శరీరానికి ఆరోగ్యం ఇచ్చేది దేవుడే. అర్థమైందా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రియులారా, చివరగా ఒకటి ముగిస్తున్నాంలే. ఎందుకు బాధపడతారు? ముగించరా? ఎందుకు ముగించరా? ఏరి కొంతమంది రాలేదు, ఎక్కడ పోయారు? మళ్ళీ ఏం తగిలింది? మళ్ళీ ఏం తగిలింది? ఏదో తగిలింది. దేవునికి స్తోత్రం చేయండి, గట్టిగా చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం సమృద్ధి జీవితం కావాలి అనుకుంటాం, అవునండి. అమ్మ సమృద్ధిగా ఉండాలి, సమృద్ధిగా బతకాలి, అమ్మ సమృద్ధిగా, అమ్మో నాకు ఇంటి నిండా ఒడ్డు ఉండాలి, ఇంటి నిండా డబ్బులు ఉండాలి, ఇంటి ఉండాలి, అవన్నీ ఉండాలి, బాగుండాలి, అబ్బో సమృద్ధిగా ఉండాలి అనుకుంటాం, అవునా అండి? అనుకున్న వాళ్ళు చేతులు పెగతండి. అనుకోవా? ఈ చేతికి అసలు లేదండి. అనుకోరా మీరు? బాగుండాలి, సమృద్ధిగా ఉండాలి, కరువు లేకుండా ఉండాలి, ఏది లేకుండా ఉండాలి, అనుకోమండి? అది మీరు చేతులు ఎత్తరా? మీరు మాట చెప్పాలా? మీకు చేతులు ఎత్తమని మాట చెప్పాలా? ఇక్కడ బోర్డు తగిలిస్తా, మీరు చేతులు ఎత్తాను, నేను బోర్డు పెడతా ఇక్కడ. స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది వినిపిస్తా మీకు. సామెతలు 3వ అధ్యాయము 9-10 వచనాలు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? నీ రాబడిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగం. ఇవన్నీ ఎప్పుడు వేయాలి? నీ జీవితం సరి చేసుకున్నప్పుడు అప్పుడు వేయాలి. నీ జీవితం చండాలంగా ఉండి ఇవన్నీ వేసినా లాభం లేదు. అర్థమైందా? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినప్పుడు ఇవి వెయ్యి, నీకు ఫలితం దక్కుద్ది. అర్థమైందా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రథమ ఫలం రాబడిలో. తర్వాత నీ ఆస్తిలో భాగం. ఉదాహరణకి చెప్తా, మీకు 5 పిల్లలు ఉన్నారనుకోండి. ఎంతమంది అండి? 5 పిల్లలు ఉండారమ్మా? ఉన్నారనుకోండి. కాసేపు అందరికీ 5 ఉన్నారనుకోండి. మరి మీకు 6 ఎకరాల పొలం ఉంది. ఎన్ని ఎకరాలండి? 6 ఎకరాలు పొలం ఉంది. మీ పిల్లలు 5 ఉన్నారు. మగపిల్ల కానీ ఆడపిల్ల కానీ ఇద్దరు సమానమేలే. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మీ ఆస్తిని 6 ఎకరాలు పంచేటప్పుడు మీరు ఎట్లా పంచి పెడతారు? చెప్పండి ఎట్లా పంచి పెడతారు? మీరు చెప్పండి, ముందు మీ ఆలోచన చెప్పండి నాకు. మీకు 5 పిల్లలు, 6 ఎకరాల పొలం ఉంది, ఎట్లా పంచి పెడతారు? చెప్పరా? ఏమండి కట్టికమన్నారు? అసలు నోరు మెదపట్లేదు, పెద్దలు మెదలలేదు, ఏం మెదలలేదు. చెప్పండి. మీకు 6 ఎకరాల పొలం ఉంది, 5 పిల్లలు ఉన్నారు. మగపిల్ల కావచ్చు, ఆడపిల్ల కావచ్చు, ఇద్దరు సమానమేనండి. అప్పుడు ఈ ఆస్తిని ఎట్లా పంచి పెడతారు మీరు? ఏంటి సిగ్గుపడతారు? ఏంది చెప్పకుండా? ఏమ్మా మగవాళ్ళు మీరు చెప్పరా? మీకు తెలీదా? ఒక్కళ్ళైనా చెప్పండి, దాని సమాధానం నేను చెప్తా. చెప్పండి, నోరెప్పండి, ఏం పర్వాలే. ఎవరండి చెప్పింది? ఎవరు? చెప్పమ్మా. 5 ఇంకో ఎకరం ఏం చెప్తా? అమ్మ వీడియో పెద్దవాళ్ళకి ఇస్తారా? అది మనం లోకంలో మనుషులు చేసేది. అది
5గురికి 6 ఎకరాలు ఉంటే 5 పిల్లలు ఉంటే 5గురికి 5 ఎకరాలు ఇచ్చి పెద్దవాళ్ళకి 1 ఎకరం ఇస్తారు. అది ఈ లోకంలో చేసేది. కానీ అది కాదు దేవుడు చెప్పింది ఇక్కడ. నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచము. ముందు 6 ఎకరాల్లో 1 ఎకరం దేవుడికి ఇచ్చేయండి. మిగతా 5 పంచుకోండి. అది దేవుడు చెప్పింది. అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళు చేతులు పెగెత్తండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంత విడమర్చి ఎవడు చెప్పడు మీకు. దేవుని స్తోత్రం చేయండి. హల్లెలూయా. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి ద్రాక్షారసము పైకి పొరలి పారును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ రాబడిలో కూడా ప్రథమ ఫలము ఇవ్వాలండి. అప్పుడు నీ జీవితం బాగుందో లేదో నాకు చెప్పండి. అప్పుడు దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందిగా? చెప్పినాన్ని మళ్ళీ చెప్పరా? మళ్ళీ వద్దులే, ఇప్పటికే చాలా లేట్ అయింది అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం చేయండి. చర్చికి వచ్చి ఎప్పుడు ఇంటికి వెళ్ళాలా అని ఇదే ఆలోచన. కానీ చర్చిలో ఇంకా ఉందాం అని ఆలోచన ఎవరికి లేదే. ఇంటికి వెళ్ళి ఏం చేస్తారమ్మా? పోటాడతారా? యువత ఆ పోటాడేది నాతో పోటాడండి వరుసనే. నాకు జరిగింది ఇదివరకు. అందరూ పోటాడలే నాతో. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి మహింపరచండి, దేవుణ్ణి ఘనపరచండి, స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభు మీ పాదాల కొందరంలో స్తోత్రములు. పరిశుద్ధుల మీకు కొందరంలో పరిశుద్ధుల మీకు స్తోత్రం ప్రభు. పరమోజుడ మీకు కొందరంలో పరమోజుడ మీకు స్తోత్రం ప్రభు. అయా కొడుకుని వచ్చిన బిడ్డలపై మీ కష్టం ఉంచి ప్రభు, మీ ఆత్మ చేత ప్రభు ఈ బిడ్డలపై, మీ ఆత్మ ఈ బిడ్డలపై ఉంచి, మీ కృపను ఈ బిడ్డలపై అనుగ్రహించి నడిపించమని ప్రార్థన నజరేతు ప్రభు దివ్యనామమున బతిమలాడుకు అడుగుతున్నాం తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ యొక్క నామమునకే చెందినగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. తీయమ్మ.